స్టార్బక్స్ అమెరికాకి సంబంధించింది క్రైస్తవ సంస్థ అనమాట. కానీ అంటే క్రైస్టియన్ మేనేజ్మెంట్. కానీ ఇప్పుడు ముస్లింలకి విలువిస్తున్నామంటూ హలాల్ ఫుడ్ వాళ్ళ దగ్గర, అంటే హలాల్ అంటే ముస్లింలకు సంబంధించిన ప్రసాదం లెక్కనే అనమాట. ఆ సర్టిఫికేషన్ తీసుకున్న నేపథ్యంలోనట హలాల్ నియమాల ప్రకారం స్టార్బక్స్ స్టోర్స్లోకి పెంపుడు జంతువులను అనుమతించారు. సాధారణంగా స్టార్బక్స్ లాంటి వాటిలో ఆ కాఫీ $300 $500 పెట్టి ఎవడు తింటాడు, ఎవడు తాగుతాడు అక్కడ. అంటే ఆ హైలీ రిచ్, కాసేపు కూర్చుని ఇంట్లో కూర్చున్నట్టుగా లగ్జూరియస్ హౌసెస్లో కూర్చున్నట్టు కూర్చునే వాళ్ళే వస్తుంటారు అనమాట. అట్లాంటి వాళ్ళు కుక్క పిల్లల్ని అవి కూడా తెచ్చుకుంటారు, పెట్స్ని. ఇప్పుడు వాటిని నిషేధించారట. ఈ నెల 25వ తారీఖు నుంచి అమల్లోకి వస్తారట. వాస్తవంగా స్టార్బక్స్లోకి ఇండియాలోని స్టార్బక్స్లో 90% మంది ఇండియన్సే వెళ్తారు, హిందువులే వెళ్తారు. పోనీ హలాల్కి సంబంధించినటువంటి అనుకోవడానికి ముస్లింలు ఎక్కువ ఇది కాదు. కానీ ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ఎందుకు వస్తుందో అర్థం కాదనమాట.